సరిగ్గా 3 వారాల కిందట ఐర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారతీయులు మా దేశానికి వచ్చి మా సంస్కృతిని, పద్ధతులను నాశనం చేసి మాకున్న విద్య, ఉద్యోగ అవకాశాలను నాశనం చేస్తున్నారని వెంటనే భారతీయులందరూ మా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఏ స్థాయిలో ప్రొటెస్ట్ చేశారో గుర్తు ఉండే ఉంటుంది. సరిగ్గా 5 రోజుల కిందట యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న లండన్ వీధుల్లో 1,00,000కు పైగా జనాలు వీధుల్లో చేరి మాకు విదేశీయుల వల్ల, ముఖ్యంగా భారతీయుల వల్ల అన్యాయం జరుగుతుందని చేసిన గొడవలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతెందుకు, ట్రంప్ ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్గా అధికారం చేపట్టాడో వారి దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను పంపించి వేసేటప్పుడు, ముఖ్యంగా భారతీయులను పంపించి వేసేటప్పుడు కాళ్లకు చేతులకు గొలుసులు కట్టి మరీ తీసుకొచ్చి పంజాబ్లో వదిలి వెళ్ళిన సంఘటన ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసే ఉంటుంది. మన దేశం గొప్పదే, అది ఒప్పుకోవాలి. ప్రపంచానికి మన దేశం గొప్ప విలువలను, సంస్కృతిని అందించింది, అది కూడా ఒప్పుకోవాలి. 1940 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అనేక రంగాల్లో పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతూ వస్తూ నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో నిలిచిందంటే మాటలు కాదు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, చైనా, రష్యా, జపాన్, జర్మనీ లాంటి దేశాలతో పోటీ పడుతూ 5వ స్థానంలో నిలిచింది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఫారెన్ పాలసీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రేడ్, ఎకానమీ, కల్చర్, ఇలా ప్రతి విషయంలో తనదైన ముద్ర వేస్తూ మరికొన్ని సంవత్సరాల్లో 3వ స్థానంలో నిలబోతుందని అంటున్నారు. అది కూడా ఒప్పుకోవాలి. ప్రపంచ పటంలో మన భారతదేశానికి, భారతీయ సంస్కృతికి ఒక గొప్ప గౌరవం, గుర్తింపు ఉంది అని అంటారు. అది కూడా నిజమే. కానీ ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. మరి నిజంగా మన దేశానికి, మన సంస్కృతికి ఉన్నంత ఘనమైన చరిత్రకి, గౌరవానికి కనీసం 1% అన్న గౌరవం మన భారతీయులకు ఇస్తున్నారా? అసలు మన భారతీయులకి వాల్యూ ఉందా అంటే కొద్దిగా ఆలోచించాలి. కొద్దిగా కాదు, చాలానే ఆలోచించాలి. ఎస్, నేను చెప్పేది నిజమే. మన దేశం ఎంత గొప్ప స్థాయికి చేరినా, మన ఇండియన్స్ ఎన్ని గొప్ప విజయాలు సాధించినా ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ అంటే ఇప్పటికీ చిన్న చూపే ఉంది. ఆ దేశాల్లో ప్రజలు మన దేశ పౌరులను ఎంత తక్కువ చేసి మాట్లాడతారో విదేశాల్లో నివాసం ఉంటున్న భారతీయులను అడిగితే తెలుస్తుంది. విదేశాల్లో భారతీయులంటే ఇంత నీచ స్థాయిలో చులకన భావం ఉండడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు మన భారతీయులను విదేశీయులు ద్వేషిస్తూ మా దేశం విడిచిపెట్టిపోండి అని ర్యాలీలు, నిరసనలు, గొడవలు చేస్తున్నారు? ఇలా కొన్ని పచ్చి నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎమోషన్ అవ్వకుండా కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. అసలు నిజాలేంటో మీకే తెలుస్తుంది. పైన చెప్పిన ఇంట్రడక్షన్, థంబ్నెయిల్ చూసి నిజంగా కొంతమంది భారతీయులు బాధపడి తప్పుగా ఆలోచించవచ్చు. మన దేశంలో ఉన్న కల్చర్ని, టెంపుల్స్ను, మన పురాతన భారతీయ నాగరికతను మరియు కట్టడాలను చూడడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది విదేశీయులు ఇండియాకి వస్తున్నారు. మన దేశాన్ని గౌరవిస్తున్నారు. కానీ అలా మన దేశాన్ని గౌరవించే వాళ్ళకంటే అసహించుకునేవారే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలా ప్రపంచ దేశాల్లో మన ఇండియా పట్ల ద్వేషం పెరగడానికి చాలా అంటే చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో మొదటిది మన ఇండియన్స్ వెల్ అండ్ డిసిప్లిన్డ్ బిహేవియర్. అవును, మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడి ఫ్రీ లైఫ్ అంటే తప్పులు చూస్తూ, తప్పులు చేస్తూ పెరిగి మన దేశం అన్నా, మన ప్రాంతం అన్నా, మన జీవితం అన్నా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అలా ఆ నిర్లక్ష్యం మన రక్తంలో ఇమిడిపోయి మన జీన్స్ నుండి ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి వారసత్వంలో వస్తుంది. ఈ జీవితం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల మనం రోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాము. ఈ నిర్లక్ష్యాన్నే కొంతమంది ఇండియన్స్ విదేశాలకు పాస్పోర్ట్ అండ్ వీసా తీసుకుని మరీ వెళ్ళి అక్కడ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ నేను అందరినీ అనట్లేదు, కేవలం కొంతమందిని మాత్రమే అంటున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి. నా ఫేస్బుక్ అకౌంట్లో ఫ్రెండ్గా ఉన్న ఒకతనికి ఒక విదేశీ అమ్మాయి ఫ్రెండ్గా ఉంది. ఆ అమ్మాయి ప్రతిరోజు ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటే ఇతను చాలా వల్గర్ కామెంట్స్ పెట్టేవాడు. ఒకరోజు బికినీలో వాటర్ ఫాల్ దగ్గర ఉన్న ఫొటోస్ పెట్టింది. దానికి మనవాడు, హో డూ యూ వాంట్ ఫక్ ఇన్ దట్ బీచ్ అని కామెంట్ పెట్టాడు. అది చూసిన ఆ అమ్మాయికి ఒక్కసారిగా కోపం చిరెత్తుకొచ్చి ఆ కామెంట్స్ని, అతని ప్రొఫైల్ని స్క్రీన్ షాట్ తీసి, ఇది ఇండియన్స్ అంటే, ఇలాంటి ఇండియన్స్ని మా దేశంలో చాలామందిని చూస్తున్నాము. ఆఖరికి ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఇండియన్స్ ఎలా ఉన్నారో చూడండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మదర్ ఫక్కర్స్ అని పోస్ట్ చేసింది. అతను చేసిన ఏదో పనికి అతన్ని తిట్టించుకోవడం మాత్రమే కాదు, అతని అమ్మను కూడా తిట్టించుకున్నాడు. అవసరమా? ఏమిరా బాలరాజు,
ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇలా మన వాళ్ళు విదేశాల్లో చేసే పనులు ఎలాంటివంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడము, చెత్త పడేయడము, పక్క వాళ్ళ మీద పనికిమాలిన కామెంట్స్ చేయడము, ఆఖరికి మనకు మాత్రమే తెలిసిన ఒక ఆర్ట్, అదే స్కూల్ అండ్ కాలేజెస్లో ఎగ్జామ్స్లో కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాసే ఆర్ట్ కూడా అక్కడ చూపిస్తుండడంతో మన వాళ్ళు తెగ ఫేమస్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఒక్కసారి చూడండి. లండన్ వీధుల్లో మన ఇండియన్ ఆర్టిస్టులు వేసే చిత్ర విచిత్రమైన కళాఖండాలు. ఇలాంటి కళాఖండాల్ని మన ఇండియన్స్ మాత్రమే వేయగలరేమో. గుట్కాలు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఊస్తుండడంతో ఇక్కడ ఉమ్మి వేసిన ఇండియన్స్కి 1000 to 1500 euros ఫైన్ అని మన ఇండియన్స్ పేరు పెట్టి బోర్డు పెట్టారంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్లో మనకు అర్థమవుతుంది. ఒక సంవత్సరం కింద అనుకుంటా టర్కీలో ఉన్న అన్ని షాపుల్లో ఇలాంటి నోటీస్ ఒకటి కనపడింది. అదేంటంటే ఇక్కడ ఉన్న అందరూ ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశ్ దగ్గర నుండి ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోమని మా షాపులో క్రెడిట్ మరియు డిస్కౌంట్ అడగకూడదని, ముఖ్యంగా ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ క్రెడిట్ అండ్ డిస్కౌంట్ అడగకూడదని నోటీస్ పెట్టారు. ఎందుకంటే మన వాళ్ళ పనితనం అలాంటిది. మరి ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు మోసం చేయడము, క్రెడిట్ తీసుకొని ఇవ్వకుండా ఇండియాలో లాగా తప్పించుకుని తిరిగితే ఊరుకుంటారా? ఇలానే చేస్తారు. మరి అలాగని ఆ దేశంలో అక్కడ ఉన్న ప్రజలు చేయరా అని అడగొచ్చు. చేస్తారు. వాళ్ళు వాళ్ళ దేశంలో ఏదో చేసుకుంటారు. అలా అని మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి మన ఇండియాలో చూపించినట్లు మన టాలెంట్ చూపిస్తే మనకు వాళ్ళకు తేడా ఏముంది చెప్పండి? మన పరువు పోవడం ఒకటే కాదు, దేశం పరువు కూడా పాయే. ఇంకా చెప్పుకోవాలంటే మైగ్రేషన్. మన దేశంలో ఉన్న జనాభా ప్రస్తుతం 1.4 బిలియన్స్ అంటే 140 కోట్లు. కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా చాలా ఎక్కువ. ఉదాహరణకి అమెరికాలో మొత్తం జనాభా 34 కోట్లు. యూరోపియన్ యూనియన్లో ఉన్న మొత్తం దేశాల్లో కలిపినా కూడా 40 కోట్లు ఉండదు. ఇలా మన దేశంలో పెరుగుతున్న విపరీతమైన జనాభాకి 80s, 90s ఆ టైంలో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ను మన దేశ నాయకులు కల్పించలేకపోయారు. దీంతో విదేశాలకు మన వాళ్ళు మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. అలా కువైట్, సౌదీ, దుబాయ్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి వెస్టర్న్ దేశాలకు విపరీతంగా వలస వెళ్ళిపోయారు. ఇందులో తప్పేముంది? మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేస్తున్నాం కదా అనుకోవచ్చు. వెళ్ళడం వరకు, బతకడం వరకు ఓకే. కానీ మన వాళ్ళు ఇక్కడ చేసే చిత్ర విచిత్రమైన ఆర్ట్స్ అండ్ టాలెంట్ చూపించడం మొదలుపెట్టారు. ఎంతైనా మన దేశంలో ఉన్న ఫ్రీ లైఫ్కి అలవాటు పడ్డారు కదా, ఇక్కడ టాలెంట్ మొత్తం అక్కడ చూపించడం మొదలుపెట్టారు. బెస్ట్ ఉదాహరణలు ఏంటంటే మనకు చేత్తో తినడం ఇష్టం, కానీ వాళ్ళు ఫోర్క్లు మరియు కత్తులు వాడతారు. మన వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే వాటర్ ఎక్కువగా వాడతారు, బట్ అక్కడ వాళ్ళు టిష్యూస్ వాడతారు. మన వాళ్ళు వేసిన బట్టలు, షూస్ లాంటివి కంటిన్యూగా వేయడం లాంటివి చేస్తారు. నీట్గా ఉండడం చేయకపోవడము, చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయడం లాంటివి చేసేవారు. దీంతో ఇండియన్స్ అంటే నీట్గా ఉండరనే ఫీలింగ్ ఏర్పడింది. దీన్ని మనం కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వారిది. కానీ మన వాళ్ళు చూపించే టాలెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అదే స్కూల్స్, కాలేజెస్, ఆఫీసుల్లో చేసే పాలిటిక్స్, చదవడము, పనిచేయడం లాంటి చేతకాని వాళ్ళు కొందరు వారికి ఉన్న టాలెంట్స్ చూపించి పాలిటిక్స్ చేసేవారు. దీంతో అక్కడ ఉన్న వారిలో ఇండియన్స్ అంటే ఇలానే చేస్తారు, ఇలానే ఉంటారు అనే ఫీలింగ్ వచ్చేసింది. మన వాళ్ళకున్న ఇంకో సూపర్ టాలెంట్ ఏంటి అంటే మన వాళ్ళు అక్కడ ఉన్న సిటిజన్షిప్ తొందరగా తెచ్చుకోవాలని అక్కడున్న అమ్మాయిలకి పులిహోర కలపడం, పెళ్లి కోసమో లేదా ఓన్లీ సెక్స్ కోసం మాత్రమే అక్కడున్న అమ్మాయిలు చూసేవారు. దీంతో ఇండియన్స్ మీద ఇంకా ఎక్కువ ద్వేషం పెరిగిపోయింది అక్కడున్న వారికి. నిజం చెప్పాలంటే అక్కడ ఉండే పని పాట లేని వారికి, క్రిమినల్స్ కూడా ఒక్కొక్కరికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మన వాళ్ళ హై ప్రొఫైల్ జాబ్స్లో ఉన్నా కూడా మన ఇండియన్స్ని ఒక్కరు కూడా దేకరు అక్కడ. కారణం ఇండియన్స్కి లవ్ అన్నా, రిలేషన్షిప్ అన్నా సీరియస్నెస్ ఉండదనేది వారికి బలంగా ఉన్న ఫీలింగ్. దానికి తోడు మన ఇండియన్ కమ్యూనిటీస్ అక్కడ ఉన్న విదేశీ కమ్యూనిటీలనే జనాభా పరంగా మించిపోతున్నారు. అంతేకాదు వాళ్ళకంటే పెద్ద పెద్ద పొజిషన్లలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి లాస్ట్ టైం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పైన పోటీ చేసింది కమలా హ్యారిస్. ఈమె ఇండియన్ మూలాలు ఉన్నవారు. బ్రిటన్కి ప్రధానిగా గెలిచిన రిషి సునాక్ మన ఇండియన్. ఇలా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్య, ఉద్యోగ, రాజకీయాల పరంగా అక్కడ ఉన్న వాళ్ళని మించిపోయి సంపాదించుకుంటుండడంతో వారిలో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలిగింది. దీనికి తోడు మన ఇండియన్స్ చేస్తున్న పనులు అందరినీ కాదు, కేవలం కొంతమంది చేస్తున్న పనుల వల్ల ఇండియన్స్ మీద విపరీతమైన అసహ్యం పెంచుకుంటున్నారు. చాలా దేశాల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చే వారిని చూస్తే ఒక మాట అనేవారు, అదే
ఇస్లామాఫోబియా అంటే ఇస్లాం మతం అంటే భయం. కారణం ముస్లిం ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ గొడవలు లేపుతారని చాలా దేశాల్లో ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు హిందూ ఫోబియా అనే పదాన్ని వాడుతున్నారు. కారణం అక్కడ బలంగా పెరిగిపోయిన మన కమ్యూనిటీ. ఆ దేశాల్లో పెద్ద పెద్ద గుడులు కట్టడం, మన పండుగలు సంస్కృతిని చాలా గొప్పగా చేయడం మొదలుపెట్టారు. దీంతో వారి కల్చర్ మరియు కమ్యూనిటీని మన వాళ్ళు దెబ్బతీస్తున్నారని అనుకుంటున్నారు. ఎలా అంటే ఉదాహరణకి దీపావళిని తీసుకోండి. ఆ పండుగ వస్తే చాలు మన వాళ్ళు క్రాకర్స్ పెద్ద మొత్తంలో పెట్టడం అలవాటు. అలాగే మన పండుగల్లో పెద్ద పెద్దగా సౌండ్ చేస్తూ పండగ చేసుకోవడం అలవాటు. ఇలాంటివి అక్కడున్న వారికి నచ్చవు. అలాగే కొంతమంది కారణం లేకపోయినా వేరే దేశాల వారిని వేరే దేశాలను తిడుతూ ఉంటారు. దీనికి కారణం ఒక దేశానికి మరొక దేశానికి ఉన్న ఎకానమీ, ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మరియు పాలిటిక్స్ మధ్య ఉన్న పోటీ వలన ఇలా కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు చాలామంది ఫారినర్స్ ఇండియాకి వచ్చినప్పుడు వారికి ఎదురవుతున్న ఎక్స్పీరియన్స్ కూడా ఇందుకు మరో కారణం. మన దేశానికి వచ్చిన విదేశీయులను ఇక్కడ వారు మోసం చేయడం, వారి మీద జరుగుతున్న రేప్ అటెంప్ట్స్ లాంటివి కూడా ఇక్కడ ఇండియా అంటే విదేశీయుల్లో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అలా ఇండియాకి వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ జరుగుతున్న వాటిని చూసినప్పుడు వారికి మన దేశం మీద ఉన్న ఫీలింగ్ మొత్తం మారిపోతుంది. 2024లో జార్ఖండ్లో ఒక స్పానిష్ మహిళ మీద 7 చేసిన రేప్ అటెంప్ట్ అయితే అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఆఖరికి కొన్ని నెలల క్రితం వెస్టర్న్ కంట్రీస్ అన్ని వారి దేశ టూరిస్టులను ఇండియాకు వెళ్ళవద్దు, అది సేఫ్ కంట్రీ కాదని ఆన్లైన్లో ఎంత పెద్ద మొత్తంలో సర్క్యులేట్ చేశారో చూస్తే అర్థం చేసుకోవచ్చు. మనలో కొంతమంది చేసే తప్పులకు మనమన్నా మన దేశమన్నా ఏ స్థాయిలో విదేశీయుల్లో వ్యతిరేకత వస్తుందో అని. సో ఈ విధంగా మనలో ఉన్న కొంతమంది ఇక్కడ ఉన్న ఫ్రీ లైఫ్కి అలవాటు పడి దాన్ని తీసుకెళ్లి విదేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ మన దేశానికి ఉన్న కాస్త పరువు కూడా తీస్తున్నారు. దీంతో వారి వారి దేశాల్లో మన ఇండియన్స్ అక్కడ నుండి వెళ్ళిపోమని వారి మీద దాడి చేయడం, గొడవలు చేయడం, ఆఖరికి చంపేయడం లాంటి వాటిని మనం రోజు న్యూస్ అండ్ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలా చేసే పనుల వల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళ పరువు తీయడం మాత్రమే కాదు, దేశానికి ఉన్న పరువును కూడా బజార్న పడేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.